హాయ్ అండి. ఈరోజైతే నాటుకోడి కూర అయితే చేద్దామని నాటుకోడి చికెన్ అయితే తెప్పించాను. ఇదిగోండి నాటుకోడి చికెన్ ఇది. ఇప్పుడైతే నాటుకోడి కూర కోసం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి దానికోసం అయితే మసాలా, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెక్కలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, ఇదిగోండి యాలకులు, చెక్క, లవంగాలు, కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను. ఇందులో కొన్ని ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్లా అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి తాలింపు అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే వేయిస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో మనం నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి చికెన్ కూడా వేస్తాను. అంతా ఒకసారి అయితే కలుపుకున్నాక ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయ్యాక అయితే చూద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు, కొంచెం అంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేస్తున్నా. దీనిలోనే కొంచెం కారం కూడా వేసేస్తున్నా. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టండి. ఇదిగోండి మూత అయితే తీస్తాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఇదిగోండి వాటర్ కూడా పోసుకున్నా. ఇప్పుడైతే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిపేసి మూత పెట్టుకుని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాం. ఇదిగోండి మన చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. చివరిలో అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి చికెన్ మసాలా అయితే కొంచెం వేసుకుంటాను. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆపేస్తాను. ఇదిగోండి మన నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేనైతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఎక్కువ స్పైసీ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు. అందుకోసమే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇంతేనండి నాటుకోడి కూర అయితే. ఈ సండే మా లంచ్ స్పెషల్ ఇదేనండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.